నమస్తే అండి. వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా మిద్దె తోటలో ఇగోండి చూసారు, ఈ బకెట్లో నేను ఒక మొక్క వేసాను. దాంట్లోని స్వీట్ లెమన్ మొక్కలో తోటకూర వేసానండి. తెల్ల తోటకూర ఎంత బాగా వేసిందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉందో. కోసానండి. అక్కడక్కడ వేసిన మొక్కలు, ఒక్కొక్క మొక్కలో చిన్న చిన్నవి కట్ చేసిస్తే మళ్ళీ అవి తిరిగి చిగుళ్ళు పెడుతున్నాయి. తోటకూర ఎంత చక్కగా ఉందో చూడండి. మన మిద్దె తోటలో వేసుకుంటే చూడండి లేతగా అప్పుడే ఫ్రెష్గా అలా కోసుకొని మనం వండుకోవచ్చండి. మన మిద్దె తోటలో ఆకుకూరలు ఉంటే ప్రతి బ్యాగ్లో, గ్రో బ్యాగ్లో ఒక్కొక్క మొక్క వేసాను. ఒక్కొక్క మొక్క వేయడం వల్ల ఇంకా హెల్దీగా పెరుగుతాయండి మొక్కలు. ఇదిగోండి ప్రతి కుండీలో, ప్రతి గ్రో బ్యాగ్లో ఒక్కొక్క మొక్క. టమాటాలు చూడండి ఎంత బాగా ముగ్గేసాయో. ఒక్కసారిగా ఇవన్నీ హార్వెస్ట్ చేస్తాము. ఇదిగోండి ఎన్ని అయ్యా చూడండి, భలే ముగ్గేయండి. కొంతమంది అంటారు అస్సలు పండట్లేదు, కాయగా ఉన్నాయి అంటారు. మిద్దె తోటలో వేసుకున్న తర్వాత అన్నీ బాగుంటాయండి. ఇది పచ్చిమిర్చి అండి, బత్తాయి చెట్లో పెట్టాం కదా. ఎంతెంత పచ్చిమిర్చి అయ్యాయో చూడండి. ఒక్కొక్కటి భలే పెద్దగా పెరిగాయండి. చూడండి ఎంత చక్కగా పెరిగాయి. ఇదంతా మనం ఇచ్చిన పోషకాలనండి. పశువుల ఎరువు, కిచెన్ వేస్టేజు, మనం ఇచ్చిన ఫర్టిలైజర్నండి. చూడండి ఎంతెంత పచ్చిమిర్చి అయిందో. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే చాలు ఒక పూటకి. నాకు ఒక పూటకి సరిపడేట కోసుకున్నాను. తోటకూర, టమాటా, పచ్చిమిర్చి అండి ఇవాళ హార్వెస్ట్. నా హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి ఇది. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి.